కేంద్ర మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అర్ధరాత్రి తలుపులు పగులు కట్టడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. గుంటూరు హోంశాఖ పెమ్మసాని జేబులో ఉందన్న ఆయన, జగన్ అధికారంలోకి వచ్చాక పెమ్మసానికి సంకెళ్లు పడడం ఖాయమన్నారు. తన ఇంటిపై పెమ్మసాని దాడి చేయించారని ఆరోపించారు. దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని హోంమంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు అంబటి రాంబాబు. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడులో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి, దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వారి దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్ళి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓర్ల అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు. ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకెళ్ళి ఆధారపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. నూజివీడు పోలీస్ స్టేషన్